రాత్రి 12:30కు వారెంట్ లేకుండా గుండాలు ఉతికే పెద్ద పోలీస్ మాఫ్ గ్యాంగ్ 2 విడతలలో వచ్చి అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయింది. మార్వాడి ఏదైతే పెట్టుబడిదారు వర్గాలు, గుజరాతీ పెట్టుబడిదారు వర్గాలు అందరూ కలిసి డీజీపీ దగ్గర పోయిన తర్వాత ఈ పరిణామాలు దారి తీసినాయి. అక్కడ ఏదైతే మొండా మార్కెట్లో ఇన్సిడెంట్ జరిగిన కాడ కొట్టినోళ్ళను మాత్రం అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా. కానీ మమ్మలను, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నటువంటి మమ్మలను, నన్ను కానీ శ్యామ్ను కానీ అరెస్ట్ చేసి యూనివర్సిటీలో 2 పిల్లలు కానీ తీసుకొని పోలీస్ స్టేషన్స్కు తిప్పుతున్నారు. తెలియకుండా పోలీస్ స్టేషన్కు కొట్టినోడు బాగానే ఉన్నాడు. తెలంగాణలో 1000 రూపాయలు 2 రూపాయలకు తాగి పంటలు అన్నోళ్ళు బాగానే ఉన్నారు. తెలంగాణ ప్రజలను రజాకారులు అన్నోడు బాగానే ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఊంచితే తినేటోళ్ళు అన్నోళ్ళు కూడా బాగానే ఉన్నారు. అని మమ్మలను మాత్రం పోలీస్ తిప్పుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆంధ్ర పాలకులు కూడా ఇట్లనే చేసిండ్రు. కానీ ఆంధ్ర పాలకుల కన్నా నువ్వు కొద్దిగా షేర్ అంటే నువ్వు ఇంకా సవాసేరు చేసే కాడుకున్నావు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఇవి తెలంగాణ ప్రజలంతా గమనించాలి. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళ దగ్గర చెప్పులు మోసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి మార్వాడి వాళ్ళు ఇక్కడైతే దోపిడీ చేస్తుండ్రు. దోపిడీ చేసేటోళ్ళ గురించి వాళ్ళు గుజరాత్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పైసలకు అమ్ముడు పోయి మమ్మల్ని ఇట్లా తెలంగాణ ప్రజలు ఇట్లా రోడ్ల మీద తెలంగాణ ఆకాంక్షలు తిరిగేటోళ్ళు రోడ్ల మీద తిప్పుతున్నాడు. ఇది ప్రజలు గమనించాలి. రాత్రి 12:30కు వారెంట్ లేకుండా గుండాలు ఉతికే పెద్ద పోలీస్ మాఫ్ గ్యాంగ్ 2 విడతలలో వచ్చి అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయింది. మార్వాడి ఏదైతే పెట్టుబడిదారు వర్గాలు, గుజరాతీ పెట్టుబడిదారు వర్గాలు అందరూ కలిసి డీజీపీ దగ్గర పోయిన తర్వాత ఈ పరిణామాలు దారి తీసినాయి. అక్కడ ఏదైతే మొండా మార్కెట్లో ఇన్సిడెంట్ జరిగిన కాడ కొట్టినోళ్ళను మాత్రం అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా. కానీ మమ్మలను, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నటువంటి మమ్మలను, నన్ను కానీ శ్యామ్ను కానీ అరెస్ట్ చేసి యూనివర్సిటీలో 2 పిల్లలు కానీ తీసుకొని పోలీస్ స్టేషన్స్కు తిప్పుతున్నారు. తెలియకుండా పోలీస్ స్టేషన్కు కొట్టినోడు బాగానే ఉన్నాడు. తెలంగాణలో 1000 రూపాయలు 2 రూపాయలకు తాగి పంటలు అన్నోళ్ళు బాగానే ఉన్నారు. తెలంగాణ ప్రజలను రజాకారులు అన్నోడు బాగానే ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఊంచితే తినేటోళ్ళు అన్నోళ్ళు కూడా బాగానే ఉన్నారు. అని మమ్మలను మాత్రం పోలీస్ తిప్పుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆంధ్ర పాలకులు కూడా ఇట్లనే చేసిండ్రు. కానీ ఆంధ్ర పాలకుల కన్నా నువ్వు కొద్దిగా షేర్ అంటే నువ్వు ఇంకా సవాసేరు చేసే కాడుకున్నావు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఇవి తెలంగాణ ప్రజలంతా గమనించాలి. ఈ ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళ దగ్గర చెప్పులు మోసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి మార్వాడి వాళ్ళు ఇక్కడైతే దోపిడీ చేస్తుండ్రు. దోపిడీ చేసేటోళ్ళ గురించి వాళ్ళు గుజరాత్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పైసలకు అమ్ముడు పోయి మమ్మల్ని ఇట్లా తెలంగాణ ప్రజలు ఇట్లా రోడ్ల మీద తెలంగాణ ఆకాంక్షలు తిరిగేటోళ్ళు రోడ్ల మీద తిప్పుతున్నాడు. ఇది ప్రజలు గమనించాలి.